అన్నా ఆ సుమతి గుయ్యే కలబెట్టి అన్నానే. అరే దానికి కలర్ పెట్టి ఖరాబ్ చేసుడు కాదురా, దానికోసం ఊరంతా తిరిగి తిరిగి గుడ్డు పట్టుకొచ్చిండ్రా. అరే సావుకారు దగ్గరకు పోతే పెద్ద గుడ్డు 5 రూపాయలు అన్నాడు. కోసిజ్జేయంగా 4 రూపాయలు చేసిండు. ఆయనకి 4 రూపాయలు పెట్టి దీని ఫేస్కి 4 రూపాయలు కూడా అవసరం లేదురా. అందుకే రాగా కోడి పెడతాను, దాన్ని బుదిరెక్కిచ్చి దాని పాన మీద కూర్చుంటే ఈ గుడ్డు పెట్టి, లేకపోతే పెద్ద గుడ్డు పెట్టరా. ఏ గుడ్డు అయితేందిరా దాని తలకాయ మీద కొట్టడానికి. వస్తే సుమతి బర్లదొడ్లు ఉంది, బర్లతో కలిసిపోయిందన్న. ఈ బర్లల్లా ఆ బర్రెడు ఉన్నదిరా. కదా అగో ఈడున్నది. గీడు ఉన్నది. వస్తే సుమతి ఏర్పాటు చేసినావు మమ్మల్ని. ఎటువంటి మొక్కలరా మీరు? ఎవరురా మీరు? జాయిరాడు వచ్చిన పోసుకున్నాం కదా, ఏర్పాటు చేస్తలేదు. జాయిరాడు వచ్చాము చూసినావు, ఆ పాటలు పాడి నీకు మీ ఇయ్యాల మీకు నీ నెత్తి మీద గుడ్డు కొడతా. అట్లనా? నా దగ్గర కూడా ఒకటి ఉన్నది, వేడి వేడిగా తాజాగా ఉన్నది ఇప్పుడే. అట్లా అంటదిరా భయ్, దాని దగ్గర ఏమున్నది గోసి. వేడి వేడిగా బర్రె పెట్టిన పెండు ఉన్నదిరా, చూడు వేసి కొట్టిందనుకో. అరే దీని దగ్గర కలర్ పని చేయదు, ఈ గుడ్డు పని చేయదు. పోదంపా. ఆగుర్రా, మీరు ఇంత దాకా వచ్చినాక ఊకునేదే లేదు. ఇప్పుడు ఏం పాట పాడిర్రా? ఊ అంటావా ఊ అంటావా? ఈ పెండ తీసి మీ ముఖాన కొడతా. ఊ అంటారా ఊ అంటారా? అరే వెనుక కూడా బాగా ఇట్రా ఇట్రా రారా, నువ్వు ఇట్రా. ఏమన్నావు ఇంతకుముందు? నాకు తెలిసే సుమతి నీ గురి తప్పుతుందని. నేను తప్పించుకుంటానని నాకు ముందుగానే తెలుసు. ఒరే పెండ మొక్క పొడ, నీకు కొడితే ఆ పెండ వేస్ట్ అవుతుందని ఆ గోడ కొట్టిరా, పిడిక లెక్క పనికొస్తుందని. అరే అత్త నాగురా, అవతల పోయి ఆడుకుందా ఆగు.